మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మిథున రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మిథున రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా పంచగ్రహ కూటమి రాహుతో కలిసి ఏర్పడటం కుంభరాశిలో గురువు గారి వీక్షణ కూడా, అంటే మొత్తం 6 గ్రహాల యొక్క పవరు ప్రభావం అనేది ఇక్కడ కుంభరాశి మీద ఉంటాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మిథున రాశి వాళ్ళకి ఇది మెయిన్గా భాగ్యస్థానంలో ఏర్పడుతూ ఉంది. బట్ రాహు చాలా లాంగ్ రన్గా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాంగ్ రన్గా రాహు యొక్క ట్రాన్సిట్ ఇక్కడ ముఖ్యంగా ఈ రాశికి మనకి ఏదైతే ఉందో మిథున రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు భాగ్యస్థానంలో ఏర్పడటం. ఇట్ ఈస్ వెరీ టఫ్ టైం. 2025 మే అండ్ జూన్ అనుకుంటా, 2025 మే జూన్ టైం నుంచి కూడా యాక్చువల్గా రాహు 9th రావటం. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ఫ్యామిలీ కోఆర్డినేషన్కి సంబంధించి కానీ ఫ్యామిలీలో పేరెంట్స్కి మధ్య మనం బాండింగ్ నిలుపుకోవడానికి కానీ పేరెంట్స్ మధ్య ర్యాపో విషయంలో కానీ సో ఎక్కడో కొంతవరకు వీళ్ళకి కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే వన్ ఆఫ్ ద పాజిటివ్ వే ఏంటంటే దూర ప్రయాణాలకి ఫారెన్ ట్రావెల్స్కి చేసే ప్రయత్నాలు చాలా వరకు యోగిస్తాడు. బట్ భాగ్యస్థానంలో ఇలాంటి రాహు జనరల్గా ఫాదర్కి కావచ్చు, అలాగే భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీరు సంపాదించిన సంపాదనలో చాలా వరకు కూడా ఒక కమిటెడ్ పేమెంట్స్కి ఎక్కువగా ఖర్చు అయిపోవడం మనం గమనించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి బుధుడు, 6వ తారీఖు నుంచి శుక్రుడు, 13 నుంచి రవి, 23 నుంచి కుజుడు, ఇలా ఒక్కొక్క ప్లానెట్ మొత్తంగా పంచగ్రహ కూటమిగా 9th హౌస్లో ఏర్పడుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ రవి యోగించరు, కుజుడు యోగించరు, బుధుడు యోగించే గ్రహం కాదు. అక్కడ ఓ పక్క రాహు యాంప్లిఫికేషన్ ఉంది. సో ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ మెంటర్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫారెన్ ట్రావెల్కి మీరు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, ధనాగమనానికి సంబంధించి ధనప్రాప్తి గురించి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, ఒక రకమైన స్తంభన అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆస్ట్రాలజీలో ఏది మన టైం కాదు, ఏ టైంలో ఫ్లో బాగుంటుంది, ఏ టైంలో మనకి ఫ్లో కొంచెం లోగా ఉంటుంది. ఇది మనం బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ యొక్క ఫ్లోలో జనరల్గా మనకి రాహుతో కలిసి రవి, బుధ, కుజ, శుక్రులు మొత్తంగా పంచగ్రహ కూటమిగా ఏర్పడటం. సో ప్లాన్ ఎవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మీరు బాగా ప్లాన్ చేసుకుంటారో, సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లో ఆఫ్ మనీ తక్కువ ఉంటుంది. కమిటెడ్గా చాలా అబ్బాయి ఇంత హెవీ ఎక్స్పెండిచర్స్ అవుతున్నాయి ఏంటి అన్నట్టుగా ఉంటుంది. అదే హైయర్ ఎడ్యుకేషన్ గురించా, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లోన, ఏదైనా ట్రావెల్కి సంబంధించా, లేకపోతే సమ్ పేమెంట్స్ ఇన్ యువర్ ఫ్యామిలీకి సంబంధించా, కొన్ని కమిట్మెంట్స్ రీచ్ అవ్వచ్చేవా, ఇలాగా మొత్తంగా ఏంటంటే ఒక భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాల యొక్క ఇది రాహు ఏమో యాంప్లిఫై చేస్తా ఆ రవిని, కుజిని, ఇంకా ఫైరీ ప్లానెట్స్ని ఇంకా యాంప్లిఫై చేస్తుంటాడు. సో అంతనా 9th హౌస్లో ఈ పాపస్థానాల యొక్క ప్రభావం, అంటే రాహు కావచ్చు, రవి కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలాంటి పాపస్థానాల ప్రభావం మెయిన్గా 23వ తారీఖు నుంచి కొంచెం ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 1 వరకు, ఫిబ్రవరి లాస్ట్ వీక్ అయితే మాత్రం మనకి బాగా స్ట్రెస్ కనిపిస్తుంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ మాత్రం మనకి బాగా స్ట్రెస్ కనిపిస్తుంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఈ స్ట్రెస్ ఏదైతే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉందో మనకి మెయిన్గా ఏంటంటే సో ప్లానింగ్స్ అకార్డింగ్ టు ప్లాన్ యువర్ జర్నీ, మీ జర్నీస్ ప్లాన్ చేసుకునే విషయంలో కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో కానీ, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయాల్లో మరి ఇన్ని పాపగ్రహాల యొక్క ఈతి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అదృష్టం ఏంటో రావాల్సిన ప్రాజెక్ట్ ఆగింది. సో ఇలాంటివేవో భాగ్యస్థానంలో ఉండటం వల్ల కలుగుతూ ఉంటుంది. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకుని చేసే ప్రతి పని విషయంలో ఈ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే అదృష్టాన్ని నమ్ముకొని చేసే ప్రతి పని విషయంలో ఫిబ్రవరి అలాగే మార్చి ఫస్ట్ 3 వారాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. సో కాబట్టి ఈ విధంగా అకార్డింగ్ టు ప్లాన్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అండ్ పేమెంట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ అండ్ ఫ్యామిలీ కనెక్షన్స్. సో ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన ఒక స్తంభన ఏదైనా సరే
మనకి జరగాల్సిన లక్ త్రూ జరగాల్సిన కొన్ని పనుల్లో మనకు కొంచెం ఫ్లో ఆగటం కావచ్చు ఇలాంటివి. సో కాబట్టి ఇది మన టైమా కాదా అంటే ఏదైనా ఒక మంచి ట్రాన్సిట్ నడుస్తూ ఉన్నప్పుడు మనకి డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఇది కొంచెం స్తంభన జరుగుతుంది కాబట్టి ఇక్కడ డిసప్పాయింట్ ఏమవద్దు. ఇది పాసింగ్ క్లౌడ్ లాంటిది. మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఆయన అప్పుడే చెప్పారు ఆల్రెడీ అనుకుని మీరు వదిలేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఏంటంటే మార్చి 3 వారాలు, ఫస్ట్ 3 వారాలు కొంచెం దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ కంజంక్షన్ అప్పటిదాకా ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.